హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. హెబా పటేల్ చేతన్ జంటగా ధూమ్ ధామ్ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా 8న థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో డిస్కస్ చేయడానికి చేతన్ అండ్ హెబా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ హెబా. హాయ్ చేతన్. హాయ్. వెల్కమ్ టు హైదరాబాద్ అగైన్. ఈసారి ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే, ఒకప్పుడు హెబా పటేల్ ఇంతకు ముందు మాకు కుమారి 21లో వాటిలో ఎలా అయితే అల్లరి చేస్తూ కనిపించిందో ఆ టీజర్లో కూడా ఆ వైబ్ అనేది కనిపిస్తుంది. సో మరి ఈ ధూమ్ ధామ్ అనే సినిమాలో మీ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు అసలు? యాజ్ యూ సెడ్, నేను ఒక బబ్లీ చౌపీ గర్ల్, అల్లరి చేస్తూనే ఉంటుంది. లైక్ షీఈ్ అ రిచ్ స్పాయిల్డ్, నాట్ స్పాయిల్డ్ ఎగ్జాక్ట్లీ, రిచ్ గర్ల్ హూస్ జస్ట్ ఎంజాయింగ్ లైఫ్ అండ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద హీరో. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ డ్రామా ఎలా జరుగుతున్నాయి. లైట్ హార్టెడ్ బ్రీజీ, చాలా రోజుల తర్వాత నాకు ఒక లైట్ హార్టెడ్ బ్రీజీ రోల్ వచ్చింది. సో నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ పని చేయడానికి. అంటే దీనికి యాక్ట్ చేయాల్సిన అవసరం రాలేదేమో మీకు, నాకు తెలిసి. యాక్టింగ్ కావాలి, దీనికి కూడా యాక్ట్ చేయాలి, అలాగే ఉంటారు కదా. నో, నేను అంత బబ్లీగా లేదు, నేను అంత కొంచెం ఎక్కువ రాసుకున్నారు అనమాట అయితే మీరున్న దానికన్నా కూడా. సో మరి చేతన్ గారు అంటే రోజులు మారే దగ్గర నుంచి చేస్తున్నారు. ప్రతి సినిమా ఏంటంటే మనం ఒక హానెస్ట్గా మన అటెంప్ట్స్ అని పెట్టి చేస్తాము. బట్ కాకపోతే ఏంటంటే ఒక శుక్రవారం అనేది మారుస్తుంది. సో ఆ శుక్రవారం కోసం వెయిట్ చేయాలి మనం, ఒక సినిమా కోసం కాకుండా. మరి ఈ శుక్రవారం ధూమ్ ధామ్ మీద అవుద్ది అనిపిస్తుందా మీకు? అంతే, 100%. నేను లాస్ట్ 2 years బట్టి ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాను. సో అందుకని వేరే ప్రాజెక్టులు కూడా మీరు చెప్పిన నమ్మకం వల్లే నేను ఇంకా ముట్టుకోలేదు కూడా. సో డెఫినెట్ అంటే రీచ్ అయితే మంచిగా రీచ్ వెళ్ళింది, జనాలకు తెలుసు. చాలా మన ప్రీవియస్ మూవీస్ చూశారు. బట్ మీరు చెప్పిన ఆ కమర్షియల్ బ్రేక్ కోసం నేను 100% మీరు చెప్పినట్టు రోజులు మారే టైం నుంచి వెయిట్ చేస్తున్నా. సో డెఫినెట్గా ఈ ఫ్రైడే ఆ కమర్షియల్ బ్రేక్ నాకు వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. మీ రోజులు మారబోతున్నాయని చెప్పేసి ఈ ఫ్రైడే తోటి అనిపిస్తుంది. డెఫినెట్లీ. అయితే హెబా, అంటే మీరు ఒక సినిమా యాక్ట్ చేసే ముందు అంటే మీరు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏంటంటే కొన్ని ఏంటంటే మీ రోల్కి అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బబ్లీగా ఉంటాయి, కొన్ని ఏంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, రకరకాల రోల్స్ వస్తుంటాయి కదా. అంటే మీ దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే దానికైనా చెక్ మార్క్స్ ఏమైనా పెట్టుకుంటారా? ఈ సినిమా ఇక్కడ ఈ పాయింట్లో నాకు నచ్చింది, అలాంటిది ఏమైనా ఉంటుందా? క్రియేటివ్లీ నాకు సాటిస్ఫై చేయాలి ఒక ప్రాజెక్ట్, అదర్వైజ్ ఫైనాన్షియలీ సాటిస్ఫై చేయాలి. ఇట్ హ్యాస్ టు బి ఈదర్ ఆర్. వెరీ రేర్లీ బోత్ హ్యాపెన్స్, బట్ creative if it's creatively satisfying, great. Otherwise it has to be financially satisfying. If one of the criteria is met, I do the project. ధూమ్ ధామ్కి వచ్చేసరికి చేతన్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆవిడ హాలిడే అన్నారు. ట్రైలర్ చూసేసరికి ఏంటంటే ఫుల్ ఆఫ్ కలర్స్, మొత్తం అంతా కూడా ఒక చాలా పెద్ద సినిమా రేంజ్లోనే పెద్ద సినిమాలా కనిపిస్తుంది, పెద్ద సినిమానే అనిపిస్తుంది. సో ఏంటి, వాట్ ఈజ్ ధూమ్ ధామ్ అబౌట్? అండ్ అంటే అక్కడ యూఎస్ షెడ్యూల్ చేసిన అవసరం ఏంటి సినిమా కంటే? ఓన్లీ స్కేల్ కోసమా, లేకపోతే కలర్ కోసం, దేనికోసం చేశారు అంతా? సో యాక్చువల్గా యూఎస్ కన్నా మనం పోలాండ్ వెళ్ళాం అనమాట. సో ఇనీషియల్ గా యుఎస్ అనుకున్నాం, కాకపోతే మన బడ్జెట్స్, మన యాక్టర్స్ అదేంటి నా మార్కెట్ కానీ లేదంటే హెబ్బా మార్కెట్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకి యుఎస్ కన్నా వీల్ గో హెడ్ విత్ సమ్ అంటే ఇంకొంచెం ఒక స్మాలర్ కంట్రీ అది అనుకున్నాం. సో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సమ్ అదర్ ఆప్షన్స్, కానీ ఫైనల్గా పోలాండ్ అనేది సెలెక్ట్ చేసాం. సో పోలాండ్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ బడ్జెట్ ఎఫెక్టివ్. సో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది. అంటే అక్కడ నుంచి రిటర్న్స్ వస్తాయా మళ్ళీ? అంటే ఒకసారి అంటే అలా కొన్ని కంట్రీస్ ఉంటుంది, మనం షూట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. అవును ఉంటుంది, పోలాండ్ లో ఉంటది ఆ బెనిఫిట్. కాకపోతే ఈ సినిమాకి అవ్వలేదు, ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో ఇక్కడ కన్నా మేము పోలాండ్ లోనే చాలా తక్కువ స్పెండ్ చేసాం. సో ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి స్పెండ్ చేస్తేనే ఆ రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. బట్ ఆ లిమిట్ కూడా మేము టచ్ చేయలేకపోయాం. సో అంత తక్కువే అయింది, ఎందుకంటే అక్కడ వెరీ లైక్ కంపేర్ టు ఇండియా ఆల్సో చాలా తక్కువే. లైక్ ఒక 5-star హోటల్ ఒక 3,000 రూపీస్కి ఒక పిజ్జా అయినా క్యాబ్ అయినా ఇవన్నీ చాలా తక్కువ. సో వీ కుడ్ డూ ఇట్. కాకపోతే ఏంటంటే అది అసలు ఆ రిచ్నెస్ అదంతా చూస్తుంటే అది పోలాండా, యుఎస్ఆ లేదా ఇంకోటనే తెలియట్లా. ఆ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద మూవీకి పెట్టిన అదంతా కూడా కలరింగ్ అంతా కూడా నిజంగా క్రెడిట్ అంతా మీ ఇద్దరికి ఇవ్వాలి. ఫస్ట్ ఫ్రేమ్ లో అంత అందంగా అనిపించినందుకు, తర్వాత కెమెరామెన్ కి ఇవ్వాలి. ఫస్ట్ కెమెరామెన్ కి ఇవ్వాలి, తర్వాత మనకి ఇవ్వాలి. అంటే ఫస్ట్ మీరు అందంగా ఉంటేనే ఆయన చూపించగలడు కదా, లేకపోతే ఏదైనా కెమెరామెన్ లేకపోతే ఏంటంటే లొకేషన్ అందంగా ఉంటుంది కానీ ఆర్టిస్టులు అందంగా ఉంటారు. అన్ని మ్యాజిక్ కెమెరామెన్ ఏమంటే నేను మిమ్మల్ని పొగుడుతాను, మీరు మాత్రం తీసుకోవాలి క్రెడిట్. హంబుల్. No, I just wear like I have like the DOP according to me is one of the strongest pillars of the film. The credit will always go to him first. Yes, మొత్తం DOPలు అందరూ కూడా రేపొద్దున్న మొత్తం
అందరూ ఒక సంఘంలాగా ఏర్పడి హెబా పటేల్ తీసుకొచ్చి ఒక దండేస్తారు ఫస్ట్. అదే ఆవిడ ప్లాన్. డిఓపీలని ఇంత గుర్తించినందుకు హెబా పటేల్ కి థ్యాంక్స్ అని చెప్పేసి మొత్తం డిఓపీలు అందరూ కలిసి థ్యాంక్స్ చెప్తారు మీకు. అదే ఆవిడ ప్లాన్. ఎందుకంటే ఆవిడ బాగా అందంగా కనిపించాలంటే ఆవిడ అంటే నేను ఇన్నేళ్ళు బట్టి ఇన్ని ప్రాజెక్టులు చేశాను కదా, నాకు ఒక వెరీ వెరీ వాల్యుబుల్ లైక్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేసారు. సో షీఈ్ లైక్ ఐ గివ్ ద మోస్ట్ ప్రయారిటీ టు హౌ పీపుల్ మేక్ మీ లుక్ ఇన్ ద మూవీ. అంటే బయట మనం ఎలాగున్నా సినిమాలో మనల్ని అందంగా చూపించాలి అంటే మేకప్ పర్సన్, హెయిర్, డిఓపి. సో వీళ్ళు ముగ్గురికి మనం ఎక్కువ అండ్ కాస్ట్యూమర్ ఇవన్నీ ఇవి దగ్గర నుంచి నేర్చుకున్నా 100%. బీయింగ్ ఏ సీనియర్, బీయింగ్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో ఒక డిఓపి నాకు చెప్పారు, నేను షూట్ చేసిన ఆర్టిస్ట్ నాకు నచ్చాలి. Only after that I can show them well. So after that in every movie my aim is for the DOP to like me. Oh, so this is another secret. చేతన అంటే మనం టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే మీరు అప్పటి నుంచి ట్రై చేస్తున్నారు. సినిమాకి కూడా ఏంటంటే ఖచ్చితంగా కేర్ తీసుకుంటాం. అంటే మన ఓన్లీ యాక్టర్ కింద అయితే ఒక రకంగా ఉంటుంది, మనదే ప్రొడక్షన్ ఉన్నప్పుడు లేకపోతే మనకు సంబంధించిన ఒక ఫ్రీ హ్యాండ్ మన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే చాలా కేర్ తీసుకుని చూస్ చేసుకుంటూ వస్తాం ప్రాజెక్ట్. బట్ ఒక ప్రాజెక్ట్ మనకి వర్కౌట్ అవ్వలేదు, మనం నమ్మిన ఎలిమెంట్ ఏదో అవ్వలేదు, రీచ్ అవ్వలేదు, సెకండ్ ప్రాజెక్ట్ తీసుకోవాలి అని అన్నప్పుడు ఏం చేస్తారు? మరి దానికి దీనికి ఏం డిఫరెన్స్ నేర్చుకుంటారు? రోజులు మారాయికిను ధూమ్ ధామ్కి మారింది ఏంటి మీ పరంగా చూసుకుంటే మీకు పర్సనల్గా? అంటే బేసిక్గా ఇప్పుడు వరకు నేను చేసే నా కెరియర్లో అదంతా ఫస్ట్ మన రోజులు మారే దిల్ రాజు గారి ప్రొడక్షన్. సో మారుతి గారు స్టోరీ ఇదంతా. నెక్స్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రొడక్షన్ ఇది. నెక్స్ట్ మన ఫస్ట్ ర్యాంక్ రాజు కూడా కన్నడ ప్రొడ్యూసర్ ఇవి. సో నా చాయిస్ అనేది అంత ఎక్కువ లేదు ఈ బిఫోర్ ప్రాజెక్ట్స్ అన్నిట్లో. సో నేను ఇది ఒక్కటే మా ఫస్ట్ టైం నేను ఆఫ్టర్ లైక్ 7 కన్నడ ఇంతకు ముందు ఫస్ట్ ర్యాంక్ రాజు మీ ఫాదర్ అనుకుంటా కదా ప్రొడ్యూసర్? లేదు దానికి కంప్లీట్ గా అంటే కన్నడ ప్రొడ్యూసరే ఇక్కడికి వచ్చి తెలుగులో తీశారు. సో సేమ్ ఫస్ట్ ర్యాంక్ రాజు. సో దానికి కూడా నాకు కొంత రెమ్యునరేషన్ ఇచ్చారు, మరి ఎక్కువగా లేని బట్ ఇచ్చారు కొంతవరకు. సో అదంతా అంటే టిల్ నౌ మై జర్నీ హ్యాస్ బిన్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ అనమాట. సో మనం ఇప్పుడు వరకు ప్రొడక్షన్లో కానీ ఆ కంట్రోల్లో కానీ అదంతా మన కంట్రోల్లో ఉండేది కాదు. ఎంతో కొంత అంటే కొంచెం మనకి పెద్ద ప్రొడక్షన్స్లో వర్క్ చేసాం కాబట్టి మన వైపు నుంచి కొన్ని సజెషన్లు ఇచ్చేమే తప్ప మనం ఎగ్జాక్ట్గా కథ ఇలాగ ఉండాలి, స్టోరీ ఇలాగ ఉండాలి, డైలాగులు ఇవన్నీ అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ యాజ్ ఇదే కానీ. సో ఇందులో మీరు చెప్పినట్టు 100% వాట్ ఎవర్ ఇట్ మే బి నేనే ఈ కథ ఇలాగ ఉండాలనుకున్న ఒక 100% హిలేరియస్ ఎంటర్టైనర్, నాకు కామెడీ మూవీ కావాలి అని అనుకున్నా. సో అంతకు ముందు కూడా ఏంటంటే నేను బయట నా ఓన్గా ట్రై చేసుకుని అప్పుడు వన్స్ వీ నో ఆల్ దట్ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ అంతా ఉండి ఓకే వెన్ వీఆర్ రెడీ ఓన్లీ వీ షుడ్ లైక్ కమ్ ఇన్ టు ప్రొడక్షన్ కానీ లేదంటే ఏదైనా ఓన్గా మనం చేసుకుందాం కానీ అని ఉండేది థాట్. సో అయితే ఇందాక హెబా ఒక మాట అన్నారు యాక్చువల్గా, ఏదర్ నాకు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ తెలుగులో చెప్పాలంటే కనుక అదే. మరి ఇప్పుడు మీకు ఈ 3 సినిమాలు 4 సినిమాల ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏ రకంగా అది అంటే మీరు అంటే అక్కడ ఉన్న పర్సన్స్ని చూసి యాక్సెప్ట్ చేశారా, లేదంటే మీకు ఇస్తున్న రెమ్యూనరేషన్ చూసా, లేదంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న కంటెంట్ని చూసారా, ఏం చూసి మీరు యాక్సెప్ట్ చేశారు? ఇప్పుడు నేను పనిచేసిన అందరూ కూడా వెరీ హైలీ ఎక్స్పీరియన్స్డ్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ. సో వాళ్ళ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ యూ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీవేర్. ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గర ఉండే నాలెడ్జ్ మీరు ఎంత పెద్ద పర్సన్ దగ్గరికి వెళ్ళినా అది ఉండదు, ఎందుకంటే ఆయనకి గ్రౌండ్ లెవెల్లో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇన్ ద సేమ్ వే మారుతి గారు యాజ్ అ డైరెక్టర్, అండ్ ఆయన కూడా ప్రొడ్యూసర్ గానే స్టార్ట్ చేసి ఈ రోజుల్లో ఇలాంటి చిన్న ఓ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ నుంచి అలా స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా అన్ని ఫీల్డ్స్ టచ్ చేశారు. సో అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆర్ట్ ఫిల్మ్స్ అవార్డ్ విన్నింగ్ సో ఐ డిడ్ ఇట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అంతే. సో ఫైనాన్షియల్ గా అయినా క్రియేటివ్ గా ఏమన్నా ఇవన్నీ పక్కన పెట్టినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. ఒక రంగా అంటే వాళ్ళ లెగసీని చూసి వాళ్ళు ఇంతకు ముందు అచీవ్ చేసిందని చూసి ఎగ్జాక్ట్లీ అంతే. ఇప్పుడు ఎందుకంటే నేను యాక్చువల్గా మూవీస్లో డైరెక్ట్గా ఇంజనీరింగ్ అవ్వగానే వచ్చేసాను. సో ఇంజనీరింగ్ అవ్వగానే సత్యానంద్ గారి దగ్గర 6 నెలలు ట్రైన్ అయ్యాను. 6 నెలలు ట్రైన్ అవ్వగానే దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చిన్న ఆడిషన్లో మనం సెలెక్ట్ అయ్యి
దిల్ రాజు గారు నాతో పర్సనల్గా మళ్ళా ఒక లాస్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ నాతో మాట్లాడి ఎక్కడ అంతే ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ప్రాసెస్. అంటే చాలా మంది నమ్మరు, ఇదంటారు అదంటారు, అదంతా కాదు. 100% సేమ్. ఇప్పుడు ఎలా అయితే జాబ్ ఇంటర్వ్యూ నేను ఇంజనీరింగ్ తర్వాత ఎలా ఫేస్ చేశానో అలాగే ఒక 4-5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యి ఫైనల్గా ఇదయ్యాను. సో ఆ జర్నీ అనేది ఇట్ వాజ్ లైక్ అన్ ఇంటర్న్షిప్. ఇప్పుడు నేను ఎక్కడికో ఎంఎస్కో వీటికి వాటికి వెళ్ళే బదులు ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ఫిల్మ్స్. సో వీళ్ళతో చేస్తే ఇట్ వాజ్ లైక్ ఏ యూనివర్సిటీలో దొరకని నాలెడ్జ్ నాకు వచ్చింది. సో అది నా ఫస్ట్ 4 to 5 years నాకు వచ్చాక దెన్ ఐ టుక్ సమ్ టైమ్ కోవిడ్ వల్ల ఇదంతా టైం తీసుకుని ఓకే ఇక్కడి నుంచి వీ విల్ గో ఫ్రమ్ విత్ అవర్ ఓన్ నాలెడ్జ్ అనేది రెడీ అయ్యాం అనమాట. కోవిడ్ మాత్రం మొత్తం అందరికీ బ్రేక్ లేసింది యాక్చువల్లీ ప్రాసెస్ లో. లాస్ట్ టైం హెబన్ అడిగాను ఏంటి గ్యాప్ ఇచ్చామంటే లేదు కోవిడ్ వచ్చింది అందుకే రాలేదు, నేను భూమిలో ఉన్నానని చెప్పి. అయితే ఇప్పుడు ఆయన చెప్పారు అంటే ప్రాసెస్ ఆఫ్ ఇదిలో రావడమే. బట్ మీరు ఎంటర్ అవడమే కుమారి 21F అంటే సుకుమార్ సార్ బ్యాకప్ ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే ఒక హైలీ ఇదిలో ఉంటుంది రైటింగ్ పరంగా కానీ వీటి పరంగా కానీ. బట్ అప్పుడు అంతా అంటే మేము అంటే పెద్ద లీగ్లోకి ఒక హీరోయిన్ వచ్చిందని అనుకుంటున్న టైంలో కొంచెం బ్యాక్ స్టెప్ అయింది హెబా. అంటే అది సినిమాలు ఎంచుకునే విషయమా లేదంటే ఎక్కడ కొంచెం ఇదైంది? I don't like see now that phase has passed, so I don't know whether you know at the point when I chose అదే choose చేసిన మూవీ టైంకి నాకు నమ్మకం ఉంది ఈ మూవీ వర్కౌట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ వర్కౌట్ అవ్వలేదు. అందుకంటే ఆ టైంలో నా మార్కెట్ ఎఫెక్ట్ అయింది. సో ఆ మార్కెట్ ఇంప్రూవ్ చేయకపోతే వేరే మార్కెట్ స్ట్రాంగ్ చేయాలి. అదే దట్ వాస్ ద చేంజ్ ఇన్ ప్లాన్, లైక్ ద change in my career trajectory as opposed to focusing on ee movie flop ainda na market value affect avutundi. Sitting with that and thinking about it is not going to change anything. So I was like, okay, this is not working out, this has not worked out, this has affected my market value, now what do I do next? Instead of focusing on productions and more commercial entertainers, let's make a market in the offbeat cinema, in the OTT space. Let's create a market there, because there is nothing negative or good or bad about me. So since then I focused, and now I have an OTT market. So that there was a transition, and now there is a little with Dhoom Dhaam again going back into the commercial, like here and there I keep doing. అంటే చాలా హోంవర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు. అరే as an actor you like have to think like you have noticed my failures, మీకు ఫీల్ అవుతున్నా నేను నోటీస్ చేయలేదు, నేను నా ఫెయిలియర్స్ అండ్ సక్సెసెస్ గురించి ఎక్కువ చూసారా. బట్ I don't like to sit and dwell on it. Yes. Failures, there were failures. Aim cheyalem. It happened. Ante ayipindi. So what next? How to improve my current state? What next? How to go about it? Yes. Ade na plan. So that has been a work in progress. Yeah, అంటే ఒకప్పుడు పెద్ద సినిమాల్లో చేసి ఇప్పుడు రామ్ గారితో రెడ్ లాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు ఇంట్లో చేసి ఇప్పుడు అంటే ఇంత కొత్తగా వస్తున్న హీరోలతో కానీ లేకపోతే ఇలాంటి సినిమాలు చేయాలన్నప్పుడు అంటే ఏమన్నా మీకు ఒక చిన్న ఏదన్నా అనిపిస్తుందా మనసులో అరే ఇలాంటి సినిమాలు చేయాల్సి వస్తుందని కానీ, లేదంటే వచ్చినట్లో బెస్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్దామనే మైండ్ సెట్ ఉంటుంది? ఎలా ఉంటుంది మీకు? No, I think in the last few years my mindset has become that every movie set is a movie set. Every actor is an actor, and my job is to deliver the value that my producer is paying me for and what my role demands. Yes. Be it a very big actor, be it a newcomer, the acting level, like the investment and the effort I put in has to be the same. Yes. I have to make myself value worthy of the money that the producer is paying me. I change my mindset, like actually it's not changed, it has always been that a movie set is a movie set. Every director makes a movie wanting it to be a success, wanting it to do well, whether the biggest of the directors or the smallest of the directors. A film is a film. మీకు ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా ఫీల్ అవుతారు. అరే హెబ్బా పటేల్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఒక టేక్లో ఓకే చేయాలి, 2 టేక్లో ఓకే చేయాలని చెప్పి. అంత సీన్ లేదు భయ్యా, అంత సీన్ లేదా? కానీ మీరు ఇలా అనుకుంటున్నారు కానీ హెబ్బా యాక్చువల్గా చాలా హీరోయిన్లు కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. ఎలాగ అనుకుంటున్నారు? వాళ్ళు 2 yearsకి ఒక సినిమా లేదా 1 yearకి ఒక సినిమా చేస్తారు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా హెబ్బా ఎన్ని సినిమాలు చేస్తుందో మీరు ఆలోచించండి. మినిమం ఎంత వస్తుందో చూడండి. అవును. సో మీరు ఆ లెక్కలు వేసుకుంటే ఈవెన్ ఇఫ్ షీ హ్యాడ్ అ వెరీ గుడ్ కమర్షియల్ బ్రేక్, ఈవెన్ ఇఫ్ షీ వాజ్ అ వెరీ టాప్ కమర్షియల్ హీరోయిన్,
ఇప్పుడు తన వాట్ ఎవర్ ఇన్కమ్ లెవెల్స్ అవన్నీ చూసుకున్న దిస్ ఇస్ మచ్ మోర్. అండ్ ఈ అడిషనల్ గా ఇప్పుడు మంచి పేరు కూడా ఉంది తనకి. ఇప్పుడు ఓదెలా అనే మంచి యాక్ట్రెస్ అనే పేరు మంచి. సో ఇటు యాక్టింగ్ వైజ్ తనకి వెరీ గుడ్ ఇది, పేమెంట్ వైజ్ తనకి వేరే అదర్ హీరోయిన్స్ తో కంపేర్ చేసిన ఇట్స్ బెటర్ పే. సో ఇన్ దట్ వే షీఈ్ విన్ విన్ దో లైక్ యునో కమర్షియల్ సక్సెస్. అండర్స్టాండబుల్ కోస్టార్. అయితే ఓదెల గురించి మాట్లాడే మనం, ఓదెల 2 వస్తుంది. బట్ ఓదెలలో ఉన్న తర్వాత ఓదెల 2కి మళ్ళీ కన్సిడరేషన్ లోకి రాలేదా, లేదంటే ఆ స్టోరీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అవును, నేను ఓదెలాలో నాకు ఒక ఎక్స్టెండెడ్ క్యామియో ఉంది, బికాజ్ నేను ఫస్ట్ పార్ట్ తర్వాత జైల్లో ఉన్నాను. నేను నా హస్బెండ్ ని కిల్ చేశాను, నా హస్బెండ్ చనిపోయారు, నేను జైల్లో ఉన్నాను. ఆ తర్వాత ఏమవుతుంది అదే కంటిన్యూయేషన్, అంతేగాని కొత్త స్టోరీ ఏం లేదు. అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మరి ఓదెల 2లో కనిపిస్తుందా మన క్యారెక్టర్ ఏమన్నా రివీల్ చేయకూడదా ఇప్పుడే? ఇప్పుడు తాజ్ రిలీజ్ టైంలో నేను రివీల్ చేసేస్తాను. అంటే రిలీజ్ టైంలో రివీల్ చేస్తా అంటే ఉన్నట్టు లెక్క మాకు. ఉన్నారు I have an extended cameo in the ఓదెల 2. సో అంటే ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో మళ్ళీ వస్తారు యాక్చువల్గా, మళ్ళీ కలవచ్చు ఇంకొకసారి. అయితే దీంట్లో చూసుకుంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, అంటే మిగతా సినిమాలన్నింటికి సీజన్ ఉంటుంది, కానీ ఈ రోమ్ కామ్ అనేది జనరల్గా రెగ్యులర్ మాట్లాడుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో సరైన ప్రాపర్ రోమ్ కామ్ ఏది రాలేదు. సో అందుకే ఇది కొత్తగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కానీ ఇదంతా కూడా ఒక చిన్న వైబ్ అనేది క్రియేట్ అవుతుంది, కొత్తగా కనిపిస్తుంది కదా. సో మరి అంటే రోమ్ కామ్లో కూడా ఏదైనా ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంటేనే ఇంకా దాన్ని ఆడియన్స్ అయితే మీద పెట్టుకుంటారు, యూత్ అంతా 1-2 సార్లు చూస్తుంటారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఉంటుంది కదా. సో మరి అలాంటి పాయింట్ ఈ సినిమాలో ఏముంది? సో బేసిక్ గా అదే మీరు చెప్పింది 100% కరెక్ట్. చాలా మంది, అంటే నేను కూడా పర్సనల్ గా ఎవరైనా ఒక కామెడీ మూవీ కానీ, ఒక రామ్ కామ్ కానీ, ఒక కొంచెం లవ్ అండ్ కామెడీ మిక్స్ చేస్తున్నప్పుడు అనుకుంటారు, ఓకే ఇదేమన్నా లైక్ రెగ్యులర్ మూవీయా, రెగ్యులర్గా ఏమి దీంట్లో లేదా అనే టైప్లో అనుకుంటారేమో అని నేను భయపడ్డా. కానీ సిట్యుయేషన్ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయిందంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇదే ఫ్రెష్ ఫిల్మ్, అదే డిఫరెంట్ ఫిల్మ్. అవును, ఈ జోనరే కొత్తగా ఉన్నది, ఎందుకంటే జోనర్ కొత్తగా ఉంది. నేను అనేది జోనర్ గురించి మాట్లాడలేదు, బట్ కాకపోతే ఏంటంటే ఏదో ఒక చిన్న హుక్ పాయింట్ అయితే ఉంటది కదా. డెఫినెట్లీ ధూమ్ ధామ్ అనే టైటిల్ పెట్టారంటే ధూమ్ ధామ్ అంటే ఇట్స్ సెలబ్రేషన్ అని అర్థం అవుతుంది, మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ అర్థం అవుతుంది. బట్ వాట్ ఈస్ దట్ సెలబ్రేటింగ్ పాయింట్ అంటే అబౌట్ లవ్ దేని గురించి ఉంటుంది? ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఒకటి కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంది. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ అంటే ఏం చెప్తారు దీనికి? హార్ట్ ఆఫ్ ద మూవీ అంటే ఏ పాయింట్? సో ద హార్ట్ ఆఫ్ ద మూవీ అంటే యాజ్ యూ సెడ్ మొత్తం సాంగ్స్ అవన్నీ బాగున్నాయి, కొంచెం విజువల్స్ బాగున్నాయి, ఒక నార్మల్ గుడ్ లవ్ స్టోరీ డీసెంట్ గా సాగుతూ ఉంటది. బట్ వై వీ షుడ్ కమ్ టు దిస్ ఫిల్మ్ అనేది సెకండ్ హాఫ్ లో ఒక 1 hour కామెడీ ట్రాక్ ఉంటది. వెన్నెల్ కిషోర్ ఉంటారు, బట్ మోర్ దాన్ వెన్నెల్ కిషోర్ ఇంకా 2-3 యాక్టర్స్. అంటే అది ట్రైలర్ లో మీకు అంటే వాళ్ళేం జోక్స్ వేయరు, కానీ వాళ్ళు జస్ట్ ఆ సిచ్యువేషన్స్ లో బిహేవ్ చేస్తారు, చాలా ఫన్నీగా ఉంటది అనమాట. సో ఆ 1 hour మాత్రం కంటిన్యూస్ గా నవ్వుతూనే ఉంటారు. ఎంత కఠినమైన వాళ్ళు అయినా అసలు మేము కామెడీ అంటే నవ్వం అనే టైప్ లో ఉంటారు కొందరు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అది కామెడీ దగ్గరికి వచ్చేసరికి ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా 200% అంతా నవ్వకపోయినా ఒక కొంచెం డీసెంట్ గా నవ్వుకుని ఓకే హ్యాపీగా ఓకే సరే చాలా సార్లు తర్వాత నవ్వుకున్నాం అని ఒప్పేసుకుంటారు అనమాట అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మరి దాంట్లో ఆ కామెడీలో హెబ్బా పాట ఏమైనా ఉంటుందా? అంటే షీఈస్ దేర్ సిచ్యువేషనల్ లో షీఈస్ దేర్. షీ డజంట్ క్రాక్ జోక్స్, వి క్రాక్ జోక్స్ అరౌండ్ హర్, బట్ యా షీఈస్ దేర్ ఇన్. బట్ ఈవిడ ఉన్న కామెడీ యాంగిల్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటది యాక్చువల్లీ. ఐ వాంట్ టు డు, నేను చేయాలి, నాకు కామెడీ రోల్ కావాలి, ఎవరు ఇవ్వట్లేదు. ఇస్తారు వస్తాయి. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి వన్స్ మనం మాట్లాడితే ఏంటంటే మనకి ఏముంది మనసులో, మీరు ఎక్కువగా మనసులో పెట్టుకుంటారు యాక్చువల్గా ఏమున్నా కూడా. బయటికి అవుట్ స్పోకింగ్ చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. లిమిటెడ్ గా ప్రతిదీ కూడా లెక్కలేసుకుని మాట్లాడుతుంటారు, దిస్ ఈజ్ అని క్యాల్కులేటెడ్ గా మాట్లాడతారు మీరు. సో మనం చెప్తే ఏంటంటే నాకు కామెడీ రోల్ చేయాలంటే ఓకే నేను చెప్తున్నా, విచ్ ఎవర్ డైరెక్టర్ ఈస్ వాచింగ్ ఎన్టీవీ ప్లీజ్ ఇఫ్ దే ఆర్ మేకింగ్ కామెడీ ఫిల్మ్స్. హెబ్బా పటేల్ వెళ్ళేప్పుడు తెలీదా? హెబ్బా పటేల్ అంటే మీరే కదా. యా బట్ నాకు తెలీదు, ఇప్పుడు నా లైఫ్ లో ఎవరు లేదు. సో ఐ ఆల్సో బిలీవ్ దట్ నాకు లైక్ యునో అమ్మాయిలు అంటే ఈ ఏజ్ లో పెళ్లి చేయాలి, ఇప్పుడు పెళ్లి చేయాలి, కంపల్సరీగా పెళ్లి చేయాలి, అదే నా బిలీఫ్ సిస్టమ్ లేదు. ఎవరి పర్సన్ నచ్చితే తనతో వర్కౌట్ అయితే పెళ్లి అవుతే
ఓకే, అదర్వైజ్ కంపల్సరీ ఏం లేదు. ఇప్పటి వరకు అసలు అంటే అలాంటి నచ్చాలంటే ఫస్ట్ మనం ఒక ప్రపోజల్స్ ఉంటాయి, దాని ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. యా, అదే ఆ ప్రాసెస్ వన్స్ ఆల్సో కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు వరకు కంప్లీట్ అవ్వలేదు. ఇంత అందమైన అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేయలేదు. సో హెబా పటేల్ ఏంటంటే ఓపెన్ అంట, ఆవిడ అందరికీ కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, దాంట్లో నుంచి ఆవిడ మొత్తం చేసి టోటల్గా. అయితే చేతనంగా మీరు చెప్పారు ఒక సత్యానంద్ గారి దగ్గర ఇదని చెప్పి, అక్కడ చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా మంది ప్రభాస్ గారు కానీ వీళ్ళందరూ అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో మరి ఆయన దగ్గర ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఆ పీరియడ్లో ఏం చెప్పారు మీకు? అంటే ఆయన దగ్గర నుంచి ఉన్న సలహాలు ఎలా ఉంటాయి, మిగతా వాళ్ళ గురించి చెప్పారా, ఇలా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని అన్న ఆయన దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ కానీ అలాంటివి అన్న ఎప్పుడన్నా? ఆయన యాక్టింగ్ ఎంత నేర్పిస్తారో ఇండస్ట్రీలో ఉండే ఆ ఎక్స్పీరియన్స్ని కూడా అంత నేర్పిస్తారు. సో చెప్పేవారు 100%. ఇప్పుడు అంటే ఎలా ఒక్కొక్క యాక్టరు ఎలాగుండేవారు, ఎంత ఇదిగా ఉండేవారు, ఎంత కమిటెడ్గా ఉండేవారు, ఎంత హార్డ్ వర్క్ చేసేవారు. సో మీరు కూడా అంటే ఒక ఛాన్స్ రావడం అనేది చాలా ఎవరికో కానీ జరగదు. సో ఇన్ఫ్యాక్ట్ నా గురించి కూడా నేను పాస్అవుట్ అయిపోయాక చాలా మందికి ఒక ఎగ్జాంపుల్, అంటే ఎవరికైనా ఒక అంటే అందరూ ఒక ఆశలతో వస్తారు. సో ఆ ఆశలు అనేది ఒక వితౌట్ బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఒక అతనికి ఇలాగ అయింది అని చెప్పడానికి నాదే వాడతారు అనమాట, నా ఎగ్జాంపులే చెప్తారు. సో ఇప్పుడు నా తర్వాత వచ్చిన బ్యాచ్లు అందరూ చాలా మంది చెప్పేవారు, అన్న మీ గురించి అదే యాక్చువల్గా సార్ చెప్తేనే నాకు తెలిసింది ఇది అదేంటి అంటే ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఇలా వైజాగ్ రోడే జస్ట్ ఇంజనీరింగ్ గట్రా ఇదంతా అయిపోయాక మన దగ్గర ట్రైన్ అవ్వంగానే ఆడిషన్కి వెళ్ళారు, దిల్ రాజు గారు తీసుకున్నారు, ఇలా రోజులు మారే అనేది చేశారు. సో ఆ మూవీ అవుతున్నప్పుడు కూడా అక్కడ కరెంట్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా పట్టుకెళ్ళేవారు అనమాట మన మూవీస్ కి. ఏ మూవీ అయినా, మన రోజులు మారే అయినా, గల్ఫ్ అయినా. ఎందుకంటే లైక్ ఆయన దగ్గర ట్రైన్ అయ్యి వెంటనే ఒక సెలెక్ట్ అయ్యి ఒక మంచి పెద్ద ప్రొడక్షన్ లో, ఇప్పుడు ఎంతో ఛాన్స్ ఉంటే తప్ప, ఎంతో ఆపర్చునిటీ ఉంటే తప్ప అలాంటి ప్రొడక్షన్ లో చేయడం ఇట్స్ వెరీ హార్డ్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలాగ అవ్వడం వల్ల సో హీ షేర్స్ దట్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆయన దగ్గర బాగా నేర్చుకోవచ్చు. మోర్ దాన్ లైక్ ఈ యాక్టింగ్ ఇలా చేయాలి అలా చేయాలంటే యాక్టింగ్ ఇస్ అ వెరీ ఆర్టిస్టిక్ ఫీల్. కరెక్ట్గా ఇలాగా అనేదే ఏం ఉండదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అయితే మరి ధూమ్ధామ్ అనేది ఇంకా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ట్రైలర్ చాలా బాగుంది, టేజర్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. జనాలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే సిచ్యువేషన్ వచ్చింది కదా. సో ఫైనల్లీ ధూమ్ధామ్ సినిమా గురించి రావాలంటే ఎందుకు రావాలి ప్రేక్షకులు? వై దే వాంట్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ యువర్ మూవీ? యా, సో టైటిల్కి తగ్గానే మొత్తం సినిమా అంతా ధూమ్ధామ్గా ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ థింగ్, సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక సూదింగ్ మంచి లవ్ స్టోరీ, రామ్ కామ్. మరీ ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేనే చెప్తున్నాను. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటి నుంచి ఒక కామెడీ ట్రాక్, మన వెన్నెల కిషోర్ గారి ఎంట్రీ ట్రాక్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ 1 hour హిల్లేరియస్గా నవ్వుకుంటారు. సో ఆ నవ్వుకోవడానికి ప్లస్ సాంగ్స్ కూడా చాలా మంచి సాంగ్స్. సో ఈవెన్ కొన్ని ప్రీమియర్లు వేసాం. సో ఈవెన్ ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ కూడా డాన్స్లు వేశారు మన మంగ్లీ సాంగ్కి. సో మనం అది వెళ్ళి మీరు వేయండి అని అన్నా అది చాలా మంది వేయరు, రాదు. ఈవెన్ మ్యారేజెస్ లో కూడా ఇలాంటివి వేయరు. అలాంటిది ఓ ప్రీమియర్ ఉండి ఇంత మంచి వస్తున్నారు అని అంటే అసలు వాళ్ళకి ఇంకా భయం వేసేస్తుంది. అయినా సరే వాళ్ళే ఆ జోష్ తో, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ హ్యాపీ మూడ్. ఆ నవ్వి ఒక చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు. కరెక్ట్ ఆ సాంగ్ వస్తుంది, ఇంకా సెలబ్రేట్ చేయాలి అనే ఒక థ్రిల్ తో వాళ్ళే వెళ్ళి డాన్సులు చేసేవారు అనమాట. సో అలా ఒక సెలబ్రేటింగ్, ఒక లాఫ్టర్ ని, ఒక డాన్స్ ని సెలబ్రేట్ చేయడానికి రావాల్సిన సినిమా ధూమ్ధామ్. ధూమ్ధామ్ సినిమా 8 November కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్ లో చూడండి. ఇట్స్ అ ఫన్, ఎంటర్టైనింగ్, రొమాంటిక్, ఇమోషనల్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్. యాజ్ బోత్ ఆఫ్ దెమ్ అసే చాలా రోజుల తర్వాత అంత ఫీల్ గుడ్ రామ్ కామ్ థియేటర్స్ లో వస్తుంది. మీరు వితౌట్ ఫెయిల్ థియేటర్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు అన్నట్టుగానే మీ ఏదైతే నమ్మి ఒక ప్రాజెక్ట్ చేశారో సో అదే రీచ్ అవుతుంది. సో ప్రేక్షకులు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. సో ఇది ఈ రోజు స్పెషల్ చిట్ చాట్. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.